ఆ అంటే అమ్మా. ఒక చిన్న పల్లె. ఆ పల్లెలో ఎర్రమట్టి దారులు, నేరేడు చెట్లు, మట్టి వాసన. ఆ పల్లెలో ఒక చిన్న అమ్మాయి నివసించేది. ఆమె పేరు చిన్ని. ప్రతి తెల్లవారు చిన్ని బయటకు వచ్చి ఆకాశం వైపు చూసేది. ఆ ఆకాశం ఏ రంగులో ఉంది అని. అది చిన్ని అలవాటు. ఆ రోజు చెట్టుపై ఒక గువ్వ వాలింది. కాని అది సాధారణ గువ్వ కాదు. లోపల నుండి వెలుతురు వస్తున్నట్టు ఆ రెక్కలు బంగారు రంగులో మెరిశాయి. ఆ బంగారు గువ్వ గోడపై వాలింది. చిన్ని భయపడకుండా మెల్లగా వంగింది. ఆ బంగారు గువ్వ ఒక శబ్దం చేసింది. అది పాటలాంటి శబ్దం. చిన్నికి అర్థమైంది, నా వెనకరా అని. బంగారు గువ్వ ముందుకు ఎగిరింది. చిన్ని ఆగింది. గ్లాసు మెట్లమీద జాగ్రత్తగా పెట్టింది. తరువాత పరిగెత్తింది. అయితే జడలు గాలిలో ఎగురుతూ, అరికాళ్ళు మట్టిలో తడుస్తూ చిన్ని పరిగెత్తింది. బంగారు గువ్వ ఎప్పుడూ కొంచెం ముందే ఉండేది. అయితే దారిలో ఒకతను చూస్తున్నాడు. ఆ గేటు దగ్గర నిలబడింది రాజు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. చిన్ని పరుగు చూసి తల అడ్డంగా ఊపాడు. అయితే గువ్వ అతన్ని చూసింది. బంగారు గువ్వ పల్లె చివర పాత ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి తలుపు పాతది. లోపల చిన్న దీపం వెలుగుతోంది. చిన్ని మెల్లగా లోపలికి వెళ్ళింది. లోపల పెద్దమ్మ కూర్చుని ఉంది. ఆమె దగ్గర తినడానికి ఏమీ లేదు. పొయ్యి సరిగ్గా వెలగటం లేదు. కాని ఆ నవ్వు మాత్రం చెరిగిపోలేదు. చిన్ని చుట్టూ చూసింది. ఖాళీ కుండ, చల్లని పొయ్యి. చిన్ని చెయ్యి గ్లాసు వైపు వెళ్ళింది. గ్లాసు లేదు. ఆ ఖాళీ చెయ్యి చూసింది. అయితే చిన్ని వెనక్కి తిరిగింది. ఇంటివైపు పరిగెత్తింది. ఎవరూ చెప్పలేదు, ఎవరూ పంపలేదు. మనసే చెప్పింది, వెళ్ళు, తీసుకురా అని. మెట్ల మీద గ్లాసు అక్కడే ఉంది. వెలుతురులో మెరిసింది. చిన్ని జాగ్రత్తగా 2 చేతులతో తీసుకుంది. వెంటనే వెనక్కి తిరిగింది. అయితే ఈసారి గ్లాసు 2 చేతుల్లో పట్టుకుని పరిగెత్తింది. జారకుండా, ఒలకకుండా. ఈసారి గువ్వ నడిపించడం లేదు. చిన్నే ముందు వెళ్తోంది. చిన్ని పెద్దమ్మ ముందు నిలబడింది. మాటలు లేకుండా గ్లాసు 2 చేతులతో అందించింది. పెద్దమ్మ అందుకుంది. ఆ కళ్ళు తడయ్యాయి. అయితే రాజు కిటికీ దగ్గర నుంచి చిన్ని గ్లాస్ అందించడం చూశాడు. పెద్దమ్మ కళ్ళు తడవడం చూశాడు. ఆ మనసులో ఏదో కదిలింది. అయితే బంగారు గువ్వ రాజు ముందు వాలింది, వేచి ఉంది. రాజు ఒక అడుగు వేశాడు. నెమ్మదిగా. పరిగెత్తలేదు, కాని నడిచాడు. రాజు సొంత నిల్వ గదిలోకి వచ్చాడు. బియ్యం సంచులు, మామిడి పళ్ళు, బట్టల మూటలు అన్నీ ఉన్నాయి. ఆ పెద్దమ్మ ఖాళీ కుండ గుర్తొచ్చి నేలమీద కూర్చున్నాడు. రాజు లేచి బియ్యం సంచి తీసుకున్నాడు. చేతులు వణికాయి. అడుగులు స్థిరంగా ఉన్నాయి. తలుపు వైపు నడిచాడు. అయితే 2 చేతుల్లో సంచి పట్టుకుని రాజు పెద్దమ్మ తలుపు ముందు నిలబడ్డాడు. చెయ్యి పైకెత్తాడు, దింపాడు, మళ్లీ పైకెత్తాడు, తట్టాడు. రాజును చూసి చిన్ని తలుపు తెరిచింది. 2 చేతులతో రాజు సంచిని అందించాడు. పెద్దమ్మ వచ్చింది మరియు చూసింది. పెద్దమ్మ చిన్ని తలపై ఒక చెయ్యి, రాజు తలపై ఒక చెయ్యి పెట్టింది. నోట్లో నుంచి మాటలు రాలేదు. కాని ఆ స్పర్శ 2 పిల్లలకు అర్థమైంది. బంగారు గువ్వ మెల్లగా పైకి లేచింది. ఆ రెక్కల నుండి వెలుతురు రాలింది. పైకి వెళ్ళింది. నక్షత్రాలయింది. ముగ్గురు చూస్తూ ఉండిపోయారు. రాజు చిన్నగా నవ్వాడు. చిన్ని కూడా నవ్వింది. పెద్దమ్మ చప్పట్లు కొట్టింది. ఆ సాయంత్రం నుండి వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ రాత్రి చిన్ని ఆకాశం వైపు చూసింది. నక్షత్రాల మధ్య బంగారు గువ్వ ఆకారం మెరిసింది. చిన్ని నవ్వింది. ఆమెకు అర్థమైంది, నిజమైన సంపద పంచుకోవటంలో ఉంది అని. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, నిజమైన సంపద దాచుకోవటంలో లేదు, పంచుకోవటంలో ఉంది. చిన్ని చేసింది చూసి రాజు నేర్చుకున్నాడు. మీరు కూడా చేయగలరు.